హాయ్ అండి, అందరూ బాగున్నారా? వెల్కమ్ టు మోనికా వ్లాగ్స్ అండి. ఈరోజు మనం యమ్మీగా టమాటా పెసరపప్పు చేసుకుందాము. సో దీనికోసం ముందుగా నేను ఒక 2 గ్లాసెస్ చిన్న గ్లాసెస్ పప్పుని నానబెట్టేసి తర్వాత ఉడకబెట్టానండి. చూడండి, ఇలా ఉడికించుకోవాలి ముందు. సో దీన్ని పక్కకు పెట్టేసుకోండి. దీన్ని మనం పోపేసుకుందాం. చాలా సింపుల్గా అయ్యే కర్రీ అండి. సో ఈ పప్పు చేయడానికి ముందుగా మనకు కావాల్సినవి కాసిని ఉల్లిగడ్డలు, ఓకే, ఒక ఉల్లిపాయ తీసుకున్నాను, ఒక ఉల్లిగడ్డ, అలాగే 4 వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిర్చి 2-3, ఎండుమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, టమాటాలు. చిన్నవైతే ఒక 2 టమాటాలు తీసుకోండి. ఓకే. సో ముందుగా ప్యాన్ పెట్టేసుకొని అది వేడయ్యాక ఆయిల్ పోసేయండి. ఓకే. సో ఇది వేడవనియండి. వేడయ్యాక ఇందులోకి 1 స్పూన్ లేదా 1.5 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, అలాగే కొంచెం ఇంగువ. ఓకే. ఇవి ఒకసారి అలా చిటపట్లాడాక ఇందులోకి ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్, నేనైతే ఒకటి పెద్దది తీసుకున్నాను ఉల్లిగడ్డ. ఓకే. ఆ తర్వాతకి కాసిన్ని వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిర్చి ఇవన్నీ వేసి ఒకసారి బాగా కలిపేసేయండి. ఇవి మంచిగా గోలాక ఎండుమిర్చి, అలాగే కరివేపాకు, కొంచెం కొత్తిమీర వేసి ఒకసారి కలపండి. ఇలా కలిపాక ఆనియన్స్ మొత్తం రంగు చేంజ్ అయ్యేదాకా చూడండి. అది అయిపోయాక 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒకసారి కలపండి సిమ్లో. ఇలా తర్వాతకి ఒక 1/2 స్పూన్ పసుపు వేసి కలిపేసి ఇందాక ఆల్రెడీ కట్ చేసుకున్న టమాటాలు ఉన్నాయి కదండి, ఆ టమాటాలని ఇందులోకి ఒకసారి ఇదంతా కలిపాక కట్ చేసుకున్న టమాటాలు ఇందులోకి యాడ్ చేసేసేయండి. యాడ్ చేసి ఈ టమాటాలు కొంచెం మెత్తబడేదాకా కుక్ చేయండి. ఓకే, కలుపుతూ నిదానంగా. ఓకే, మీరు కడాయి కూడా యూజ్ చేసుకోవచ్చు అండి, ఏం ప్రాబ్లం లేదు. సో ఇలా టమాటాలు చూడండి కాస్త మెత్తబడ్డది. ఆ తర్వాతకి ఆ పోపు అంతా ఇందులోకి పెట్టేసుకోండి. ఓకే, ఇందులోకి నిదానంగా వేయండి. సో ఇలా ఓకే, ఇలా వేసి ఒకసారి కలిపేసి మరీ హైలో పెట్టకండి స్టవ్ని, మీడియం ఫ్లేమ్ కానీ సిమ్లో కానీ పెట్టేసి ఒక్కసారి అలా కలపండి. కొంచెం ఇలా ఒకసారి కలిసాక ఇందులోకి మనం కావాల్సిన స్పైసెస్ యాడ్ చేసుకుందామండి. ఓకే, చాలా సింపుల్గా అయిపోతుంది, క్విక్గా అయిపోతుంది కర్రీ. ఇందులోకి నేను 1 స్పూన్ కారం వేస్తున్నా, మీ టేస్ట్కి తగ్గట్టు మీరు వేసుకోవచ్చు. అలాగే ఒక 1/2 స్పూన్ సాల్ట్, ఒక 1 స్పూన్ ధనియాల పొడి వేసి ఒకసారి కలిపేసేయండి. మంచిగా కలిపి మీడియం ఫ్లేమ్లోనే కాసేపు ఉడకనివ్వండి. ఇలా కాస్త ఉడికేటప్పుడు ఒకసారి టేస్ట్ చూడండి, మీకు ఏమన్నా ఇంకా సరిపోదు, పడుతుంది, ఉప్పు కానీ ఏదైనా పడుతుందంటే యాడ్ చేయొచ్చు. లేదంటే కొత్తిమీర వేసేసి ఒకసారి కలిపి స్టవ్ బంద్ చేసేయండి. అంతే, సింపుల్గా అయ్యే టమాటో పెసరపప్పు కర్రీ రెడీ అండి. ఇది పూరి, రైస్, రోటీలోకి చాలా బాగుంటుందండి. Hope you like my video. Thank you for watching. If you like the video, please do subscribe అండి. Thank you.